మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాసతో మమేకమవుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే మీరు ధ్యానానికి ఉపక్రమిస్తారో అనంతమైన విశ్వశక్తి మీ అంతరంలోకి ప్రసరించి మీ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. మెడిటేషన్ ఇదే ఎక్స్పెరిమెంట్. ఇది ఒక ప్రయోగం. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కాదు. ఇది గుడ్డిగా నమ్మేది కాదు, గుడ్డిగా విశ్వసించేది కాదు. శ్వాస, విశ్వాస, విశ్వాసం. విశ్వాసం అన్న పదంలోనే శ్వాస ఉంది. మీరు విశ్వసిస్తే చేస్తే ఏదైనా జరుగుతుంది. మీ మనసుకు అనంతమైన శక్తి ఉంది. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అనుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవిస్తారు. సంపద సమృద్ధి నా జీవితంలో సమృద్ధిగా ఉంది అనుకుంటే సమృద్ధిగా జీవిస్తారు. నేను కష్టం చేసే బతకాలనుకుంటే కష్టం చేసే బతుకుతారు. మీరు ఎలా అనుకుంటే అలా. నేను ఇష్టంతో బతకాలనుకున్నప్పుడు ఇష్టంగా బతుకుతారు. నేను ఎంతో కష్టపడి బతకాలనుకుంటే జీవితం అంతా కష్టపడుతూనే బతుకుతారు. జీవితం ఎంతో సరళమైనది. దాన్ని కష్టతరం చేసుకోమాకండి. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించండి, ఆరోగ్యవంతంగా జీవించండి, ఆహ్లాదంగా జీవించండి. జీవించే కళ తెలుసుకొని జీవించండి. జీవితాన్ని భారంగా ఏడవకండి. జీవితం అంటే భారంగా ఏడిచేది కాదు, మోసేది కాదు. ఆనందం కోసమే ఈ శరీరం ధరించాం. ఆనందం కోసమే ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది. ఆత్మ ఎన్నో కోరికల పుట్ట. శరీరం అణువుల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట, బుద్ధి అవగాహనల పుట్ట, ఆత్మ కోరికల పుట్ట అని చెప్పాడు పత్రి సార్. కోరికలు ఉంటాయి, కానీ తృప్తికి మించిన ధనం లేదు. 4 ఇడ్లీలు ఆకలి ఉంటే 2 ఇడ్లీతో సరిపెట్టుకోవాలి. 6 ఇడ్లీ తినకూడదు. నేను ఇష్టంగా జీవించాలనుకోవాలి, కానీ కష్టంగా జీవించాలనుకోకూడదు. కష్టం అనేది ఎక్కడా లేదు, అంతా ఇష్టమే ఉంది. వృద్ధాప్యం అనేది ఎక్కడా లేదు, నీ మనసులోనే ఉంది. నాకు వయసు ఇంత అని చెప్పి చిన్న పిల్లవాడిలాగా మారిపోవచ్చు. ధ్యానం ద్వారా మీ మనసును చిన్నతనంలోకి తీసుకెళ్ళవచ్చు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించవచ్చు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, ఆత్మానందం ఉంటుంది, బ్రహ్మానందం ఉంటుంది. ఏమిటయ్యా బ్రహ్మజ్ఞానం అంటే? పదార్థాన్ని పట్టుకుంటే కాదు, యథార్థాన్ని పట్టుకోవాలి. శరీరాన్ని పట్టుకుంటే కాదు, ఆత్మను పట్టుకోవాలి. అదే బ్రహ్మజ్ఞానం.